మాకు వచ్చేదేం లేదు. బీఆర్ఎస్ ఎస్ అ పార్టీ మీరు మమ్మల్ని తిడితే మాత్రం మాకు పోయేదేం లేదు. ఎందుకంటే మీరు ఎన్ని తిట్లు తిట్టినా కూడా మీ మీద పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూసినట్టయితే అధ్యక్ష, ఈ బడ్జెట్ లో ఒక ట్రస్ట్ సెక్టర్ అంటే ఒక ప్రాధాన్యత రంగం అనేటటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా జనరల్ గా ఎంచుకుంటది అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా ప్రాధాన్యత సెక్టర్ అన్నట్టు ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు అధ్యక్ష. అదే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో వారు చెప్పింది ఏంటంటే, ఒకటి రూరల్ ఎకనామీ రీఛార్జ్ చేస్తాం, మేము గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమం ద్వారా డబ్బులు పంప్ చేస్తాము. రెండవది ఒక పక్క వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగంగా తీసుకుంటాం. అంటే వ్యవసాయము, ఇరిగేషన్, రైతుల సంక్షేమము, రూరల్ సంక్షేమం వీటిని తీసుకొని మనం ముందుకు పోతే ఆటోమేటిక్ గా దాని నుండి సంపద సృష్టించగలిగినాం, ఆటోమేటిక్ గా వెల్త్ క్రియేట్ అయింది. దాంతోపాటు నెక్స్ట్ 2-3 years లో ఇండస్ట్రీస్ ని మనం ప్రాధాన్యతగా తీసుకొని ముందుకెళ్ళాం అధ్యక్ష. తర్వాత సర్వీసెస్ ని తీసుకొని ముందుకెళ్ళాం. సో ఇట్లా గవర్నమెంట్ అనేది ఒక ట్రస్ట్ సెక్టర్ ఎంపిక చేసుకుంటది అధ్యక్ష. దాన్నే ఈ మొత్తం బడ్జెట్ లో చూస్తే అసలు ట్రస్ట్ సెక్టర్ అనేదే లేదు అధ్యక్ష. అంటే ఒక విజనే లేదు ఈ ప్రభుత్వానికి, ఏ దిశగా వెళ్తున్నామో. అందరికీ ఎంతో కొంత అడిగిన వాళ్ళకి అడిగినంత ఇవ్వాలి అని అంటే దాంట్లో గవర్నమెంట్ ఫోకస్ ఏముంటది, మన ఆలోచన ఏముంటది? మనం సమూహాన్ని లీడ్ చేయడానికే మనకి పొజిషన్ ఇచ్చినప్పుడు అది లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష. అది లేకపోగా ఎంతసేపు క్రితం ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మేము ఏమి కూడా కార్యక్రమాలు చేయలేకపోతున్నామని ప్రతినిత్యం చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్ లో నుంచి అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ ఫామ్ D5 పేజ్ 14 ప్రకారం అధ్యక్ష, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అంటే కార్పొరేషన్లు కట్టుకునేటటువంటి రుణాలు ఈ అవుట్ స్టాండింగ్ రిస్క్ ఉంటుంది అధ్యక్ష, దీన్ని కన్సిడర్ చేయరాదు అని వాళ్ళే చెప్పినారు అధ్యక్ష. అట్లానే ఒక వైట్ పేపర్ ఆ మధ్య ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఒక సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా ఇచ్చినారు అధ్యక్ష. దాంట్లో పేజ్ నంబర్ 36 అట్లానే అవుట్ స్టాండింగ్ రిస్క్ 5% ఉన్నది కూడా మనం క్యాల్కులేట్ చేస్తే అధ్యక్ష, మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్ గా FRBM లో తీసుకున్నటువంటి లోన్లు అధ్యక్ష 3,01,897 కోట్ల అధ్యక్ష. 3,01,897. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ తో పాటు టోటల్ అవుట్ స్టాండింగ్ వెయిటెడ్ యావరేజెస్ అంటే ఇవి క్లెయిమ్ చేయకపోయినా ఒకవేళ ఆ సంస్థలు కట్టకపోతే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటిది ఎంత అంటే అధ్యక్ష 1,20,77,000 కోట్ల అధ్యక్ష. 1,20,000 కోట్ల 77,000 కోట్ల అధ్యక్ష. సో ఈ టోటల్ కలిపి ఎంత అవుతుంది? 4,22,000 కోట్లు మాత్రమే అవుతున్నది అధ్యక్ష. సో టోటల్ అప్పు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చేసినటువంటిది మీరిచ్చినటువంటి పేపర్ ప్రకారమే 4,22,674 కోట్ల అధ్యక్ష. ఇది మీకు మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి నేను పంపిస్తాను అధ్యక్ష. దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారైనా మంత్రివర్గమైనా మాట్లాడేటటువంటి సహచరులైనా కూడా దయచేసి దీన్ని కన్సిడర్ తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, నేను చెప్పినట్టు కేసీఆర్ గారిని ఉద్యమంలో 1,00,000 తిట్లు తిట్టిండ్రు, అవన్నీ ఆశీర్వాదాలని ఫైనల్ గా తెలంగాణ వచ్చింది అధ్యక్ష. మమ్మల్ని అంటే మా నాయకుడిని అంటే మేము పడతాం గానీ రాష్ట్రాన్ని అంటే మాత్రం మేము ఊరుకోము అధ్యక్ష. ఈ రాష్ట్రం ఈ దేశం అధ్యక్ష మనందరికీ తెలుసు. ఎట్లా ఓట్లేస్తాం అధ్యక్ష? ఎలక్షన్లలో మనం సెంటిమెంటల్ గా ఓట్లేస్తాం. ఎవరైనా జై శ్రీరామ్ అంటే ఓటేస్తాం, ఎవరైనా ఒక ఆయన చచ్చిపోయిందంటే వాళ్ళ కుటుంబానికి ఓటేస్తాం. మన దేశమే సెంటిమెంట్ దేశం అధ్యక్ష. రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నేషనల్ మీడియాలో కూర్చొని మా రాష్ట్రం దివాలా తీసిందంటే ప్రజల గుండె గుబేలు మనది అధ్యక్ష. కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అని ఎందుకు చెప్పిండ్రు? ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి, వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్ కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అందుకోసం అని ధనిక రాష్ట్రం అని చెప్పింది. ఇవాళ మా అభ్యంతరం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు నేను కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నా అని అద్భుతంగా కూర్చొని అబద్దాలు చెప్పినారు అధ్యక్ష. దానికి నేను కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. అది కూడా ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉన్న దాంతోనే అధ్యక్ష. పోయిన సంవత్సరం అధ్యక్ష అంటే 2023-24 చివరి సంవత్సరం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 43,917 కోట్ల 62 రూపాయలు అధ్యక్ష. అంటే నెలకు దాదాపుగా ఒక 3,660 రూపాయలు మేము ప్రతి మంత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, స్కూల్ కట్టడానికి కావచ్చు, మనకు తరతరాలుగా నిలబడిపోయే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి స్పెండ్ చేసే డబ్బును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అధ్యక్ష. అది బీఆర్ఎస్ హయాంలో 3,660 కోట్లు పెట్టాం అధ్యక్ష. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ లో అధ్యక్ష మొత్తం సంవత్సరానికి 33,087 కోట్లు పెట్టినారు అధ్యక్ష వాళ్ళు. అంటే ప్రతి నెల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది 2,757 రూపాయలు అధ్యక్ష. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండి ప్రతి నెల 2,757 కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడుతూ నేషనల్ మీడియాలో కూర్చొని
కేవలం బీఆర్ఎస్ ను బ్లేమ్ చేయాలి, కేసీఆర్ ను బ్లేమ్ చేయాలని, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 500 రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తుంటే రాష్ట్రం కోసం పేగులు దిగేదాకా కొట్లాడిన వాళ్ళం అధ్యక్ష. మనందరం బాధ అవుతుంది కదా అధ్యక్ష. దిస్ ఇస్ నథింగ్ పర్సనల్, ఇట్ ఈస్ అబౌట్ ద స్టేట్. ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఈ నెక్స్ట్ ఇయర్ కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అధ్యక్ష 36,504 రూపీస్ అధ్యక్ష. అంటే దాదాపుగా ప్రతి నెల ఒక 3,042 కోట్ల రూపాయలు మేము పెట్టుకుంటామని గుడ్ సెంటిమెంట్. ఇంకా పెరగాలని చెప్పి మేము కోరుకుంటాం అధ్యక్ష. గవర్నమెంట్లు ఎవరన్నా ఉండొచ్చు అధ్యక్ష. రాష్ట్రం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రథమ శ్రేణిలో ఉండేటటువంటి వాళ్ళం మనందరం కూడా. కాబట్టి ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు ఒక ఫోర్స్ గా ఉండి, ఒక ఇంపిటస్ గా ఉండి, ఒక చోదక శక్తిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన వాళ్ళు పదే పదే ఇట్లా మాట్లాడడం నిజంగా దారుణం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అప్పుల విషయంలో ఇట్లా పదే పదే అబద్ధాలు చెప్తే నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇవాళ రేపు గిన్నిస్ రికార్డు కూడా ఇచ్చినట్టున్నారు అధ్యక్ష. ఎందుకంటే చెప్పిన అబద్ధమే మళ్ళా చెప్తున్నారు. అయితే ఇవాళ మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డేటా అంతా కూడా నేను కంప్లీట్ గా బడ్జెట్ డాక్యుమెంట్స్ లోనే ఇచ్చాను కాబట్టి, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అని మేము బలంగా నమ్ముతున్నాం కాబట్టి, ప్రభుత్వం బ్లాక్ అండ్ వైట్ లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్ కి శాంక్టిటీ ఉంటది కాబట్టి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని దయచేసి ఈ భాష బానుకోవాలి అధ్యక్ష. లేకపోతే 27వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం అధ్యక్ష ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒకవేళ ఈ బడ్జెట్ లో మీరు చెప్పినటువంటి లెక్కలు తప్పైతే మీరు ఈ హౌస్ ను తప్పుదోవ పట్టిస్తున్నట్టు, లేదు ఈ అప్పులు తప్పని మీరు చెప్తున్నట్టయితే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ఓవరాల్ గా సెంటిమెంట్ ఆఫ్ ద స్టేట్ కి దెబ్బ పడుతుంది కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష, మీరు ఇంకా అబద్దాలు చెప్పడం దయచేసి మానేయాలి. మరి ఏది కరెక్టు, బడ్జెట్ పేపర్లు కరెక్టా, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కరెక్టా అన్న క్లారిటీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు మనము ఇరిగేషన్ అధ్యక్ష, నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరిగేషన్ అనేటటువంటిది మనం ఒక ప్రాధాన్యత రంగం, ప్రథమ ప్రాధాన్యత రంగంగా ఎంచుకొని ముందుకు పోయినాం అధ్యక్ష. దాని ప్రకారం ఏం చేసినాం, 2023-24లో ఇరిగేషన్ కి 29,766 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. అంటే దట్ ఈస్ 12.84% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్. అదే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ లో అధ్యక్ష, పోయిన సంవత్సరం 22,284 కోట్లు పెట్టినారు అధ్యక్ష, విచ్ ఈస్ అప్ టు 8.37 అధ్యక్ష. అంటే 12.8% నుంచి 8.37 కి ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు ఇరిగేషన్ బడ్జెట్ తగ్గించినారు. పోనీ ఈ ఇయర్ అన్నా పెంచుకోవాలి కదా. ఫస్ట్ ఇయర్ అంటే అర్థం కాలేదు, ప్రాజెక్టులు రకరకాల అనుమానాలు, వారు చెప్పినటువంటి అంశాలన్నీ చూసుకొని ఈ ఇయర్ పెంచుకోవాలి. ఈ ఇయర్ పెట్టినటువంటి బడ్జెట్ లో ఎంత అధ్యక్ష ఇరిగేషన్ కి 23,350 crores, అంటే 23,354 కోట్ల రూపాయలు. అది ఎంత అధ్యక్ష, కేవలం 7.5% మాత్రమే, 7.66% మాత్రమే ఈసారి బడ్జెట్ లో పెట్టినారు అధ్యక్ష. అంటే ఇరిగేషన్ ని రైతుల పట్ల గాని వ్యవసాయం పట్ల గాని ఈ ప్రభుత్వానికి పట్టిలేదనడానికి ఇది నిజమైనటువంటి తార్కాణం అధ్యక్ష. అదేవిధంగా ఇందాకటి నుంచి ప్రభుత్వ పెద్దలందరూ మాట్లాడుతూ పదే పదే ఒక మాట చెప్పినారు అధ్యక్ష. పెద్దలు కోదండరాం సార్ కూడా మెన్షన్ చేశారు. ఏమని అంటే, అసలు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు మీరు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రధానంగా కట్టాల్సింది, కట్టకుండా మీరు మేడిగడ్డ దగ్గర కట్టినారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పినారు అధ్యక్ష. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణహిత చేవేళ్ల పేరుతో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించుకున్నారు అధ్యక్ష. ఆనాడు 148 ఎఫ్ఆర్సీ దగ్గర, ఎఫ్ఆర్ఎల్ దగ్గర కనుక మనం తీసుకున్నట్టయితే అధ్యక్ష కేవలం 44 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉండే అధ్యక్ష అక్కడ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనుకోరు కాబట్టి వాళ్ళేం చెప్పిండ్రు, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర అడుగుల ఎత్తు దగ్గర తీసుకుంటాము, దాంతో 160 టీఎంసీలు వస్తాయని చెప్పి డైరెక్ట్ గా కాలువలు తవ్వడం ప్రారంభించారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, హెడ్ వర్క్స్ లేవు, ఏం లేవు, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఫస్ట్ ప్రారంభించింది దాన్ని 17,875 కోట్ల రూపాయలతోనని ప్రారంభించారు అధ్యక్ష. విత్ ఇన్ 3 years నా ఎస్టిమేషన్ వచ్చి 40,300 కోట్ల రూపాయలకు చేరింది అధ్యక్ష. ఎందుకు చేరిందంటే కారణం ఏం లేదు, హెడ్ వర్క్స్ లేవు, మహారాష్ట్ర పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసీ పర్మిషన్ లేదు. మళ్ళా ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆ టైంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ సమన్వయం చేసి ఈ ప్రాజెక్టుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష.